సో రీసెంట్‌గా ఎన్నో వీడియో ఛానల్స్ లోపల ఈ సిగ్నేచర్ స్టూడియో అన్నది కూడా ఒకటి. మోస్ట్‌లీ రిలీజియస్ డిబేట్స్ అవి చేస్తుంటారు. ఐ థింక్ మహేందర్ గారు దాని ఓనర్ ఆర్ దాని మెయిన్ చీఫ్ అతను. చాలామంది ముఖ్యంగా ఎప్పుడైతే కాంట్రవర్సీస్ మొదలైనాయో ఈ క్రిస్టియన్ మత మార్పిడి ఇలాంటి డిస్కషన్స్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి శివశక్తి అని, హిందూ జనశక్తి అని, ప్లస్ చాలా పాస్టర్లకు వాళ్ళ ఓన్ ఛానల్స్ ఉన్నాయి. దాని మీద ఒక్కొక్కళ్ళని పిలిచి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఈ సిగ్నేచర్ స్టూడియో అతను నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ స్టూడియో లోపల వీళ్ళు ఈ మహేందర్ కానీ వాళ్ళ ఇంకో జర్నలిస్ట్ యాంకర్స్ కానీ వాళ్ళు హిందువులని చెప్పుకుంటారు. బట్ వీళ్ళ మెయిన్ ఉద్దేశం నాకు తెలియంది అర్థం కానిది ఏంటంటే, అల్టిమేట్లీ వాళ్ళు హిందుత్వాన్ని కించపరిచి వేరే మతాలను గొప్పతనాన్ని ఎదుటి వాళ్ళు క్లారిఫై ఇస్తే అక్కడికే వాళ్ళు ఆపేస్తుంటారు. వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు హిందుత్వాన్ని కించపరిచేదానికి కౌంటర్లు, కానీ వాళ్ళ కౌంటర్లో వాళ్ళ జ్ఞానం ప్రకారం ఏవీ సరిగా లేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 2 చూశాను. రీసెంట్గా అంటే పాతదే. ఒకటేమో సాంబశివరావు అని ఒక పాస్టరు, అతను క్రిస్టియన్ కన్వర్టెడ్. ఇంకో అతనేమో రఫియో షెఫియో సెమీ అనుకుంటాను, ఒక ముస్లిం అతను. ఈ రెండిట్ల లోపల నాకు కొన్ని కామెంట్స్ నేను చేయాలనుకున్న ఏంటి అంటే, ముఖ్యంగా ఫస్ట్ షెమీ అతనికి వస్తుంది. అతను ముస్లిము. అతను హిమ్సెల్ఫ్ కాల్ ద సెక్యులర్. జై శ్రీరామ్ అంటాడు, భారత్ మాతాకి జై అంటాడు. ఎందుకంటే కొంతమంది పాస్టర్స్ జై శ్రీరామ్ అంటే కూడా అదొక బూత్ వర్డ్ లాగా, ముఖ్యంగా ముస్లిమ్స్ భారత్ మాతాకి జై అంటే భారత్ మాత కాదా అని, కొంతమంది భారత్ మాత జై, భారత్ పితామహి జై అని అట్లా ఏంటి అంటే ఒక ఇన్సల్టింగ్గా మాట్లాడుతుంటారు. ఇతను అన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే, వాళ్ళు ముస్లిమ్స్ చాలా సెక్యులర్సు, అంటే ఇస్లాం చాలా సెక్యులర్ రిలీజన్, ముస్లిమ్స్ సెక్యులర్ అని ఆ యాంగిల్ లోపల వాళ్ళు మాట్లాడారు. ఒకసారి వాళ్ళ హిస్టరీ అదంతా చూసుకుంటే ఆ సెక్యులరిజం అనేది ఎంతవరకు నిజము, వాళ్ళ మత కన్వర్షన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అవన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. ఇస్లాం మతం స్టార్ట్ అయింది ఎట్లా, అది ఏ విధంగా స్ప్రెడ్ అయింది, అది సెక్యులర్ అని అంటే అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి అయిందా, మా మతానికి సంబంధించింది లేకపోతే ఈ విధంగా కాకపోతే నేను బెదిరిస్తాను, చంపేస్తాను అని ఉందా. ఇప్పుడు ఓవైసీ అని ఒక పొలిటీషియన్ కూడా ఈ విషయం లోపల ఒకటి అన్నాడు. 400-500 సంవత్సరాలు ముస్లిమ్స్ పాలించిన హిందూ దేశం లోపల అనుకుంటే ఇస్లాంది మతతత్వమే రిలీజన్ అయితే అందరినీ ఇస్లాంగా మేము చేసేవాళ్ళం కదా, చేయలేదు అని అంటే ఎంత సెక్యులరో తెలుసుకోవాలని. ఇతను ఏమంటాడు అని అంటే, భారతదేశం విడిపోయినప్పుడు మేమంతా ఇండియాలోనే ఉండి ముస్లిమ్స్ అయినా కూడా దేశభక్తులు, మాకంటే దేశభక్తులు ఎవరు లేరు, మాకంటే దేశభక్తులు హిందువుల కంటే మేము దేశభక్తులు హిందూ దేశంలో ఉన్నాము, ఇండియాలో ఉన్నాము అని చెప్తారు. దీని లోపల ఆ యాంకర్లు ముఖ్యంగా మహేందర్ గారు ఎందుకు వీళ్ళని ఖండించలేకపోయిండు అనేది నాకు అర్థం కాదు. మొదటి ఇష్యూ లోపల ఇస్లామిక్ ఇన్వేషన్స్ తర్వాత వాళ్ళు నయానో భయానో ఏ విధంగానో కన్వర్షన్ చేసి, లైక్ హిందువులకు జిజియా ట్యాక్స్ చేసేసి, అది లేకపోతే మీకు ఎక్కువ పే చేయాలని ఏదో ఒక విధంగా మనం హిస్టారికల్ బుక్స్ కూడా చూస్తున్నాము. ఆ విధంగా కన్వర్షన్ చేయడం, లేదా బలవంతంగా చేయడం, లేకపోతే పెళ్ళిళ్ళ ద్వారా చేయడము, ఆడవాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడ వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ఇన్వెషన్ చేసినప్పుడు వాళ్ళ భార్యలు వాళ్ళ ఆడవాళ్ళు ఎవరు రాలేదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లోపల వాళ్ళు మేము సెక్యులరము అని చెప్పడం అనేది ఒక విధమైన హాస్యాస్పదం. వాళ్ళు అందరిని హిందువులని ఎందుకు చేయలేదు అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర అంత దమ్ము ధైర్యం లేదు. వాళ్ళు ఎంత శక్తి ఉందో ఆ శక్తి మేర చేసింది. తర్వాత రాజపుత్రులను వాళ్ళు మంత్రులుగా పెట్టుకొని ఆ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి ఏదో ఒక రోటి ముక్క వాళ్ళకి వేస్తున్నట్టు వేసి అట్లా హిందువులు కూడా వాళ్ళకి సరెండర్ అయిపోయినాక కొంత చేసిండు. కొంతమంది రాణా ప్రతాప్ లాంటి వాళ్ళు ఎదురు తిరిగిన వాళ్ళని ఏ విధంగానో చేసిండు. అల్టిమేట్లీ వాళ్ళకి కావాల్సిన శక్తి లేదు కాబట్టి చేశాడు. అదే ఇప్పుడు పాకిస్తాన్ లోపల, పాకిస్తాన్ విడిపోయినప్పుడు హిందువుల పర్సంటేజ్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, అదే విధంగా కన్వర్షన్ అయింది. ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ పుట్టుకతోనే ఇస్లామిక్ కంట్రీస్ కాలేదు, అవే విధంగా అయినాయి. అంటే అది అల్లాను నమ్ముకొని వీళ్ళంతా అయిన వాళ్ళు కాదు.
అదొకటి. ఆ పాయింట్ మీద ఈ సిగ్నేచర్ స్టూడియో ఓనర్సు మహేందర్ గారు ఎందుకు వాళ్ళను ఖండించలేకపోయారో నాకు అర్థం కాలేదు. రెండో విషయంలో సాంబశివరావు హిందూ పురాణాలు అతను హిందువుగా పుట్టి తర్వాత క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారు. ఎందుకంటే మీ హిందూ గ్రంథం లోపల ఏ దేవుడు కూడా మంచి లక్షణాలు లేవు, మా యేసుక్రీస్తు లోపల అల్లా కూడా మంచి లక్షణాలు లేవు కాబట్టి నేను క్రిస్టియన్లో చేయనాను, మా యేసుక్రీస్తుకు మాత్రమే మంచి లక్షణాలు ఉన్నాయి, ఏ తప్పులు చేయలేరు అన్నారు. బైబిల్ లోపల కరుణాకరన్ సుగ్గు లాంటి వాళ్ళు కూడా చాలా తప్పులు చూపించారు. అవన్నీ వీళ్ళకి తెలియదా? ఇతను ఎందుకు ఇప్పుడు నాది తప్పు అంటే నీది తప్పు అనడం అది ద డిబేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ కరెక్ట్. బట్ అట్లీస్ట్ హిందూ దేవతలను కంపేర్ చేస్తే ఇతను ఈ సాంబశివరావు సంస్కృతం చదివాడా, ఒరిజినల్ టెక్స్ట్ చదివాడా, దాని ట్రాన్స్లేషన్ ఏ విధంగా చేశారు, ఎవరు చేశారు? సంస్కృతంలో ఒక పర్టికులర్ పదానికి ఒక 15 భాషలు ఉంటాయి. ఆ కాంటెక్స్ట్ ఏంటి? భగవద్గీతలో కూడా తప్పులు చూపించే అంత తెలివి కలవాడ ఈ సాంబశివరావు కానీ వీళ్ళు? ఇవన్నీ మహేందర్ లాంటి సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు? నేను సిగ్నేచర్ స్టూడియో చాలా చూశాను. అది 75 to 80% వేరే మతాల గొప్పతనాన్ని వీళ్ళు ఆ స్టూడియో ద్వారా జనాలకు చూపించడం తప్పితే, హిందూ ధర్మాన్ని కించపరిచిన విధంగా చూపించడం తప్పితే వేరే విధంగా ఏమీ లేదని నా అభిప్రాయం. సో ఈ విషయం లోపల సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు కాస్త తెలుసుకొని కాస్త ఒక పద్ధతిగా ఉంటే బెటర్ అని నా అభిప్రాయం.